యూసీసీ అంటే వీళ్ళేమనుకుంటారు, యూనిఫామ్ సివిల్ కోడ్ అనగానే ముస్లిం పాపులేషన్ కొన్ని అన్నిటికంటే, అది స్పెషలీ లీడర్స్ కావాలని చేస్తారు, పొలిటికల్ లీడర్స్ ఎంఐఎంలో ఇక్కడ ఉన్నారు, కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. వాళ్ళు ఏం భయపడిపిస్తున్నారంటే మన రిలీజియన్ లో మన పెళ్లిలు మనం అట్లా చేసుకోలేము, నికా చేసుకోలేము, క్రిస్టియన్స్ ని భయపడిపిస్తున్నారు, మీరు చర్చ్కి వెళ్ళి పెళ్లి చేసుకో, అట్లేం కాదండి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు వస్తుందంటే సుప్రీం కోర్టులో, హైకోర్టులో చాలా లక్షలాది కేసులు పడున్నాయి. ఇన్హెరిటెన్స్ అంటే మీకు మీ నాన్నగారి దగ్గర నుంచి అమ్మగారి నుంచి రావాలి. సపోజ్ ఒక హిందూ అండ్ ముస్లిం పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు కన్వర్ట్ కాలేదు, ఇద్దరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు పుట్టిన పిల్లలకి ప్రాపర్టీ ఎవరు ఏ రిలీజియన్ ప్రకారం ఇస్తారు? హిందూ రిలీజియన్ లో ఉన్నది ఒక లా, ముస్లిం రిలీజియన్ లో అమ్మాయిలకి అసలు ప్రాపర్టీ లేదు. ఈవెన్ విత్ ఇన్ హిందూ రిలీజియన్ చాలా కమ్యూనిటీస్ లో మ్యాట్రిలీనియల్ సిస్టమ్ ఉంది. కేరళ ఫర్ ఎగ్జాంపుల్, నేను వచ్చిన కమ్యూనిటీ, నా కమ్యూనిటీ నాయర్ కమ్యూనిటీ కేరళ నుంచి, మా దాంట్లో మ్యాట్రిలీనియల్ ఉండే, కానీ మారిపోయింది చాలా మంది. క్రిస్టియన్స్ లో కూడా కేరళలో ఉన్న క్రిస్టియన్స్ లో అమ్మాయిలకి డౌరీ ఇస్తారు హెవీగా పెళ్లి అప్పుడు, ఎందుకంటే దాని తర్వాత నువ్వు ఇక్కడ రాకు, మన నాన్నగారి ప్రాపర్టీ అమ్మగారి ప్రాపర్టీ వచ్చి అడగకు అని చెప్పేసి వాళ్ళు డౌరీ ఇచ్చేస్తారు హెవీగా. కానీ అక్కడ కూడా ఏమైందంటే మేరీ రాయ్, అరుంధతి రాయ్ వాళ్ళ అమ్మగారు, ఆమె కోటాయంలో ఉంటుంది కేరళలో, ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక 15 సంవత్సరాల ముందు కేసేసి వాళ్ళ బ్రదర్స్ వ్యతిరేకంగా ఒక కేసు వేశారు. మా బ్రదర్స్ నాకు ప్రాపర్టీ ఇవ్వలేదని చెప్తే వాళ్ళు ఏం చెప్పారు, మా క్రిస్టియన్ లా ప్రకారం ఇదే ఉంది, ఇట్లా ఉందని చెప్పి. సో సుప్రీంకోర్టు అది కొట్టిపడేసి, కాదు అమ్మాయిలు కూడా, క్రిస్టియన్ అమ్మాయిలు కూడా ప్రాపర్టీలో ఈక్వల్ షేర్ ఉండాలని చెప్పారు. ఇది చాలా ఉన్నాయి ఇట్లాంటివి. సో ఇన్హెరిటెన్స్ ఒకటి. నెక్స్ట్ డివోర్స్, సేమ్ ప్రాబ్లం డివోర్స్ లో కూడా వస్తుంది. ఎందుకంటే మనం చూసాం ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు మోదీ గారు, ఎందుకంటే స్టాండర్డైజేషన్ లేకుండా ఎవడో వచ్చి తలాక్ 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 అని చెప్పేసి దిగిపోతే వాళ్ళు అమ్మాయి ఏం చేసుకుంటారండి వాళ్ళ వైఫ్. షాబాను కేసులో చూసాం మనం, కాంగ్రెస్ వాళ్ళు రూలే మార్చేశారు. 40 రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వమన్నారు, 40 రూపాయలు నెలకి, ఆలోచించండి. అది కూడా ఇవ్వద్దని చెప్పి రాజీవ్ గాంధీ గారు కొత్త లా తీసుకొచ్చారు. ఎందుకంటే ముస్లిం వాళ్ళు గొడవ చేశారు, ముస్లిం ఈ పురోహితులు వాళ్ళ దగ్గర ఉంటారు కదా మౌలానాలు, వాళ్ళు గొడవ చేశారు. సో ఇన్హెరిటెన్స్ ఒకటి, మ్యారేజ్ డివోర్స్ ఒకటి, అండ్ డెత్ లో కూడా ఉంటుంది కొంచెం, అక్కడ కూడా చేంజెస్ ఉంటుంది. వాళ్ళ మిగతా మీ పర్సనల్ లాస్ ఏం టచ్ చేయట్లేదు, ఇది ఏం టచ్ చేయట్లేదు. కానీ గొడవ ఏంటంటే వీళ్ళ పుకారు ఏంటంటే, అరే యూసీసీ వస్తుంది చూడు, యూసీసీలో మీకే బెనిఫిట్, కానీ ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎం లాంటి వాళ్ళు, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళ అమ్మాయిలకి ఇవ్వకూడదని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ముందే. కానీ మాట్లాడుతున్నప్పుడు అంత ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు, అదంటారు, ఇది అంటారు. ఇదే కవిత దగ్గర అడగండి, బీఆర్ఎస్ కేసీఆర్ కూతురు దగ్గర, యూసీసీ అంటే నేను వ్యతిరేకిస్తా అంటారు. మళ్ళీ మీరే చెప్పారు కదా ఉమెన్ కి రిజర్వేషన్ ఇవ్వాలని, అప్పుడేమంటారు? సో ఈ 3 పాయింట్స్ మీద బేసిక్లీ ఇన్హెరిటెన్స్, డివోర్స్ అండ్ మ్యారేజ్, ఈ 3కి ఈక్వల్ ఉండాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తుంది. కానీ మిగతాది మీకు మీ పర్సనల్ లాగానే ఉండిపోతుంది. ఎందుకంటే హిందువులకు ఒకటే ఈ కంట్రీలో ఒక సివిల్ కోడ్ ఉంది, అది నెహ్రూ గారు తీసుకొచ్చింది. అప్పుడు యాక్చువల్లీ వ్యతిరేకించారు, ఎవరు, అంబేద్కర్ గారు వ్యతిరేకించారు ఆ టైం, వద్దు ఇది తీసుకురాకూడదు అని చెప్పారు. ఈవెన్ సర్దార్ పటేల్ గారు వ్యతిరేకించారు. కానీ నెహ్రూ అది తీసుకొచ్చి హిందూస్కి ఒకటే లా పెట్టారు, అన్ని హిందువులకి ఒకటే లా, డివోర్స్ కానివ్వండి ఏమైనా కానివ్వండి. ఇప్పుడు కూడా టెక్నికలీ ఏ ముస్లిం కెనాట్ డివోర్స్ హిజ్ వైఫ్ టెక్నికలీ, వాళ్ళకి లేదు లా. క్రిస్టియన్ లో కూడా టిల్ డెత్ టేర్ us అపార్ట్ అని చెప్పి వాళ్ళు చర్చ చెప్పుకుంటారు, మనం చనిపోయేదాకా మనం ఇద్దరు కలిసి ఉంటామని చెప్పేసి. మరి డివోర్స్ ఎక్కడ వస్తుంది అక్కడ? సో ఆ డివోర్స్ లాస్ ని, ఇన్హెరిటెన్స్ లాస్ ని, ఈ రెండు, ఎందుకంటే చాలా కేసెస్ పడున్నాయి కోర్టులో. ఆ లా వచ్చింది అనుకోండి, ఈ కేసులు అన్ని పోతాయి. సుప్రీంకోర్టు చెప్పేసారు కొత్త లా వచ్చింది, దాని ప్రకారం మీరు డివైడ్ చేసుకోండి ప్రాపర్టీ. కొత్త లా వచ్చింది, దాని ప్రకారం డైవోర్స్ డిసైడ్ చేసుకోండి. ఇది హైకోర్టులు చెప్పారు, సుప్రీంకోర్టు చెప్పారు, గవర్నమెంట్ దగ్గర చెప్పారు. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పారు, మీరు లా తీసుకురండి, ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి ఈ దేశానికి అని చెప్పి చెప్పింది కోర్టులు. నరేంద్ర మోదీ గారు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో మోదీ 3.0లో ఈ యూసీసీని అమలు చేయడం ద్వారా సబ్కా సాత్ సబ్కా వికాస్ సాధ్యమవుతుందా ఫైనల్లీ? సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఏంటి? డెవలప్మెంట్, టార్గెటెడ్ డెవలప్మెంట్. ఇప్పుడు నేను చెప్తున్నాను, తెలంగాణ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, మనం చాలా డిస్కస్ చేసాం దీని గురించి. 1 కోటి రేషన్ కార్డులు ఉన్నాయి, 1 crore, ఇంకా 10 లక్షలు ఇస్తా అంటున్నారు. జనాభా ఏంటి మనది? 3,50,00,000, 70 లక్షలు అని పెట్టుకుందాం. 3,70 లక్షలు కూడా పెట్టుకోవచ్చు. మీరేమంటున్నారు? మీ దగ్గర ఉన్న 1 కోటి రేషన్ కార్డులకి ఒక్కొక్క ఫ్యామిలీలో 3-4 ఉంటారు కదా, మీరు అది యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 4 కోట్ల మంది అయినరా?
అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ పేదోళ్ళు, వైట్ రేషన్ కార్డులు 4 కోట్ల మంది, కానీ స్టేట్ పాపులేషన్ ఏమో 3.5 కోట్లే. సో దాంట్లో ఒక ఫ్రాడ్ ఉంది. ఏం చేయక్కర్లేదు, ఇక్కడున్న గవర్నమెంట్ కావాలంటే అదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సెకండ్ థాట్కి వెళ్ళిపోయారు, అది ఇంప్లిమెంట్. సో టార్గెటెడ్ సబ్సిడీస్ కోసం నేను ఆ వైట్ రేషన్ కార్డు మీద వెళ్తే పెద్ద స్టోరీ అయిపోతుంది, మనం ఇంకా హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేయాల్సి వస్తుంది, కానీ అది ఇంకో ఒకేషన్లో తీసుకోవచ్చు మనం. షూర్. కానీ బేసిక్లీ మోదీ గారిది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఇప్పుడు చూసారు. నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ లో నంబర్స్ లేదు ఈసారి, ఎందుకంటే ఇంటరిమ్ బడ్జెట్. కరెక్ట్. కానీ ఒక ఇంటెన్షన్ చూపించారు, మేము ఎక్కడికి పోబోతున్నాం. తీసుకోండి, చిన్న ఒక పాయింట్ తీసుకోండి. ఇవాళ ఒక యాక్ట్రెస్ చనిపోయింది, యంగ్ యాక్ట్రెస్, ముంబైలో, హిందీలో అంత ఫేమస్ కాదు, కానీ సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయింది. పూనం పాండే పూనం పాండే. మహిళలకి చాలా పెద్ద ప్రాబ్లం అది, సర్వైకల్ క్యాన్సర్. మనం ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాం.